హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ప్రతి రాశికి ప్రతి నెలలో అదృష్టము మరియు దురదృష్టము ఖచ్చితంగా ఉంటాయని ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్రతి రాశికి ప్రతి నెలలో అదృష్టము మరియు దురదృష్టకరమైన తేదీలు ఉంటాయి అని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంటున్నారు. మరి అదేంటో మనం ఈ టాపిక్లో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతిరోజు తమ రాశి మీద ఆధారపడి జీవితాన్ని నడిపే ప్రతి వ్యక్తి కూడా నెలలో తేదీని ఉద్దేశించిన ప్రయోజనాలు మరియు అప్రయోజనాలు కూడా ఉంటాయని తప్పకుండా నమ్మాలి. జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం రాశి సంకేతాలకు అనుకూలమైనదిగా భావించే ఒక నిర్దిష్ట సమయం ఉంటుందని కూడా బలంగా నమ్మవలసి ఉంటుంది. కొన్ని నిర్దిష్టమైన దురదృష్టకర రోజుల్లో వ్యక్తులు ప్రమాదాల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు మరియు ఒక్కోసారి మానసిక సంఘర్షణలకు, శారీరక ఆరోగ్య సంబంధ సమస్యలకు, చివరకు కుటుంబ, వ్యాపార, ప్రేమ సంబంధిత వ్యవహారాల్లో కూడా గడ్డు కాలంగా చాలామందికి ఉంటుంది. అందుచేతనే ఏ పనిని ప్రారంభించాలన్నా కూడా జ్యోతిష్య నిపుణులను అనుసరించి వారి సూచనల ఆధారంగా పనులు ప్రారంభిస్తూ ఉంటారు. ఈ వీడియోలో ఫ్రెండ్స్, మరి ప్రతి రాశికి ప్రతి నెలలో అదృష్టము మరియు దురదృష్టకర తేదీలు ఉండే రాశులు ఏంటో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి అదృష్ట తేదీలు ఏంటంటే ప్రతి నెలలో 2, 3, 11, 12, 13, 21, 22, 29, 30, 31. అలాగే ఈ మేషరాశి వారికి దురదృష్టకర తేదీలు కూడా ఉన్నాయి. అవేంటంటే 19, 20, 23, 24, 27, 28. మరొక రాశి చూస్తే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి అదృష్ట తేదీలు 7, 8, 16, 17, 18, 25, 26. అలాగే దురదృష్టకర తేదీలు ఈ వృషభ రాశివి 4, 5, 23, 24, 27, 28, 31. మరొక రాశి మిథున రాశి. మిథున రాశి వారి అదృష్ట తేదీలు 7, 8, 16, 17, 25, 26. అలాగే దురదృష్టకర తేదీలు 4, 5, 23, 24, 27, 28, 31. మరొక రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి అదృష్ట తేదీలు 9, 19, 11, 20, 27, 28. ఇక దురదృష్టకర తేదీలు ఏంటంటే 2, 3, 6, 7, 8, 25, 26, 29, 30, 31. ఇక సింహరాశి. సింహరాశి వారి అదృష్ట తేదీలు 2, 3, 12, 13, 21, 22, 29, 30. ఈ సింహరాశి వారి దురదృష్టకర తేదీలు 4, 5, 6, 9, 10, 27, 28. మరొక రాశి కన్యరాశి. కన్యరాశి వారి అదృష్ట తేదీలు 4, 5, 14, 15, 16, 23, 24. ఇదే కన్యరాశి వారి దురదృష్టకర తేదీలు 2, 3, 7, 8, 11, 12, 13, 29, 30. మరో రాశి తులారాశి. తులారాశి వారి అదృష్ట తేదీలు 7, 8, 17, 18, 25, 26. వీరి దురదృష్టకర తేదీలు 4, 5, 9, 10, 11, 14, 15, 31. ఇక వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి అదృష్ట తేదీలు 9, 10, 19, 20, 27, 28. ఇదే రాశి వారి దురదృష్టకర తేదీలు 6, 7, 8, 12, 13, 16, 17, 18. ఇక ధనుసు రాశి. ధనుసు రాశి వారి అదృష్ట తేదీలు 2, 3, 12, 13, 21, 22, 29, 30, 31. వీరి దురదృష్టకర తేదీలు ఏంటంటే 9, 10, 14, 15, 16, 19, 20. ఇక మరొక రాశి మకర రాశి. వారి అదృష్ట తేదీలు ఏంటో తెలుసుకుందాం. 4, 5, 6, 14, 15, 23, 24, 31. ఇక వీరి దురదృష్టకర తేదీలు ఏంటంటే 11, 12, 23, 17, 18, 21, 22. ఇక కుంభరాశి. కుంభరాశి వారి అదృష్ట తేదీలు 6, 7, 8, 17, 18, 25, 26. కుంభరాశి వారి దురదృష్టకర తేదీలు 14, 15, 19, 20, 23, 24.
ఇక చివరిగా మీనరాశి వారి అదృష్ట తేదీలు 9, 10, 11, 19, 27, 28. ఇక మీనరాశి వారి దురదృష్టకర తేదీలు ఏంటంటే 16, 17, 18, 21, 22, 25, 26. ఫ్రెండ్స్, మరి ఇవి వీళ్ళ రాశులను బట్టి, వీళ్ళ జీవన శైలిని బట్టి, తర్వాత వీళ్ళ రాశి ఫలాలు ఇలా ఉంటాయి. అంటే వీళ్ళకి అదృష్టము దురదృష్ట తేదీలు ప్రతి నెలలో ఇలా ఉంటాయి. సో ఒకసారి మీరు ఈ తేదీలను గుర్తుంచుకుంటే మీకు అదృష్టం ఏదో దురదృష్టం ఏదో ఖచ్చితంగా తెలుస్తుంది. ఒకసారి ప్రయత్నించండి. ఇది ఆస్ట్రాలజీ నిపుణులు చెప్తున్న విషయం. అదే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది బలంగా నమ్మే వాళ్ళకే మాత్రమే నేను చెప్పేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.